నమస్తే, వెల్కమ్ టు మానేరు న్యూస్. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. సాగునీటి కోసం నారాయణపూర్కు పాదయాత్ర, ధాన్యం సెంటర్ను ప్రారంభించిన ఎమ్మెల్యే. నగరంలో సుడా చైర్మన్ సుడిగాలి పర్యటన, అభివృద్ధి పనులు ప్రారంభించిన నరేందర్ రెడ్డి. చల్లదనానికి పెట్రోల్ పంప్, కస్టమర్ల కోసం డీలర్ వినూత్నం. ఇందిరమ్మ ఇళ్లు స్పీడప్, మే 5 వరకు లబ్ధిదారుల ఎంపిక. కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి సాగునీటి కోసం చలో నారాయణపూర్ పాదయాత్ర చేపట్టనున్నట్టు తెలిపారు ఎమ్మెల్యే గంగుల కమలాకర్. కరీంనగర్ రూరల్ మండలం ముగ్దంపూర్, చర్లబోత్కూర్, జూబ్లీనగర్ ప్రాంతాల్లో ధాన్య కొనుగోళ్లను ప్రారంభించారు గంగుల కమలాకర్. ముగ్దంపూర్, దుర్సేడి గ్రామాలకు కేటాయించిన రైసు మిల్లులు దూరంగా ఉండడంతో ధాన్యం తరలింపుకు ఇబ్బందిగా మారిందని ఎమ్మెల్యేకు రైతులు వివరించగా జిల్లా కలెక్టర్ తో ఫోన్లో మాట్లాడారు. తన పొలానికి సాగునీరు అందడం లేదని ముగ్దంపూర్ చెందిన గోనె బాలరాజు అనే రైతు ఎమ్మెల్యేకు వివరించారు. కలెక్టర్ గారు నమస్తే. కలెక్టర్ గారు, మేడం గారు, ఇప్పుడు నేను ముగ్దంపూర్లో ఉన్నాను. ముగ్దంపూర్ కొనుగోలు సెంటర్లో ఉన్నాను. సో ముగ్దంపూర్లోనే ఉన్నాయి రెండు రైస్ మిల్లు మేడం. హర్షితి అని అవంతిక అని ఉంటుందమ్మా. హర్షిని అవంతి ముగ్దంపూర్లో ఉన్న రైస్ మిల్లుకి అలాట్ చేయకుండా దూరం దాకా అలాట్ చేశారు. నగరంలోని పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి. చింతకుంటలోని వినాయక నగర్ ఇందిరమ్మ కాలనీకి వెళ్లే రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం 23వ డివిజన్ లో మహిళా కమ్యూనిటీ భవనం, మురికి కాలువ నిర్మాణం, జిమ్ పనులను ప్రారంభించారు. 9వ డివిజన్ లో 10 లక్షలతో చేపట్టే పద్మశాలి సామాజిక భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి. నగరంలో సుడిగాలి పర్యటన చేశారు సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి. చింతకుంటలోని సీసీ రోడ్డు 23వ డివిజన్ లో మహిళా కమ్యూనిటీ భవనం, కాలువ నిర్మాణం, జిమ్ పనులను ప్రారంభించారు నరేందర్ రెడ్డి. సుడా నిధులతో చేపడుతున్న పనులను ఆయన వివరించారు. స్థానిక నాయకులు ప్రజల కోరిక మేరకు పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని, కాంగ్రెస్ ప్రభుత్వంలో అభివృద్ధికి సంక్షేమానికి పెద్దపీట వేస్తూ ముందుకు సాగుతున్నామని అన్నారు. గత 5 నెలలుగా సుడా పరిధిలోని గ్రామాలు, పట్టణాల అభివృద్ధికి కృషి చేస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమాలలో మడుపు మోహన్, శ్రవణ్ నాయక్, పిట్టల రవీందర్, మాజీ కార్పొరేటర్ ఆర్ష మల్లేశం, గంగుల దిలీప్, లింగమూర్తి, కంకణాల అనిల్ కుమార్, పోరండ్ల రమేష్, వంగల శ్రీనివాస్, మాసం రమేష్, రంగనాయక్, స్వప్న, నిర్మల, సుజాత, అర్పిలు, విజయలక్ష్మి, సిగిరలక్ష్మి, శోభారాణి పాల్గొన్నారు. కరీంనగర్ నియోజకవర్గానికి సంబంధించి ఈరోజు పలు అభివృద్ధి పనులను సుడా నిధులకు సంబంధించి శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా చింతకుంట శాంతినగర్ నుంచి బీసీ హాస్టల్ వెనకాల నుంచి ఇందిరమ్మ ఇళ్లకు వెళ్ళేటువంటి సీసీ రోడ్డు 15 లక్షలతోటి దానికి అలా శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. అదేవిధంగా 23వ డివిజన్కి సంబంధించి స్థానిక తాజా మాజీ కార్పొరేటర్ హర్ష కిరణ్మయి మల్లేశం గారు, ఈ స్థానిక నాయకులంతా కూడా ఇక్కడ కావాలని చెప్పి ఈ పోషమ్మ టెంపుల్ పక్కకున్నటువంటి త్వరితగతిన పూర్తి చేస్తామని తెలియజేస్తూ, రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కడెక్కడైతే పెండింగ్ ఉన్నాయో వాటన్నిటి కూడా పూర్తి చేసుకుంటూ, సమ్మర్లో సాధ్యమైనంత ఎక్కువ పనులు చేయడం వల్ల వర్షాకాలానికి సంబంధించినటువంటి ఇబ్బందులు ఉండేవి కాబట్టి వాటన్నిటిని కూడా త్వరితగతిన పూర్తి చేయడానికి ముందుకెళ్తా ఉన్నాం. తప్పకుండా వీటన్నిటికీ సాధ్యమైన తొందరలో మరి పనులు పూర్తి చేయడానికి కాంట్రాక్టర్లను ఆదేశించడం జరిగింది. త్వరలో ఇంకా మిగతా పనులు కూడా శంకుస్థాపన చేస్తామని తెలియజేస్తాం. నగరంలోని టవర్ సర్కిల్ లో సెంట్రల్ ఫుట్వేర్ షోరూమ్ ను ప్రారంభించారు సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి. అనంతరం షోరూమ్ లోని షూస్, వివిధ రకాల చెప్పులను పరిశీలించారు. ఈ సందర్భంగా షోరూమ్ నిర్వాహకులు గోపి మాట్లాడుతూ, తమ షోరూమ్ లో 3 రోజుల పాటు 10% డిస్కౌంట్ ఇస్తున్నామని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. టవర్ సర్కిల్ దగ్గర సెంట్రల్ ఫుట్వేర్ షోరూమ్ కొత్తగా ప్రారంభం జరిగింది. మా రాష్ట్రం మొత్తంలో 16 బ్రాంచ్లు ఉన్నాయి. ఇది 17వ బ్రాంచ్ మాది. మా దగ్గర ఆల్ బ్రాండ్స్ ఉంటాయండి, ఇంటర్నేషనల్ బ్రాండ్స్ కూడా ఉంటాయి. ఈరోజు రేపు 10% డిస్కౌంట్ కూడా ఇస్తున్నాం.
ఈ మా దగ్గర 13, 14, 15 స్పెషల్ సైజెస్ కూడా ఉంటాయండి. అన్నీ రీజనబుల్ రేట్లు ఉంటాయి. ఎంసీఆర్ చెప్పులు, కాళ్ళ నొప్పుల కొరకు ఎంసీఆర్ చెప్పల్స్ లేడీస్ కానీ జెంట్స్ కానీ అన్నీ దొరుకుతాయండి. చిల్డ్రన్, కిడ్స్, బాయ్స్, గర్ల్స్, కిడ్డీస్, స్కూల్ షూస్ కూడా దొరుకుతాయండి. స్కూల్ షూస్లో 10% డిస్కౌంట్ కూడా ఉంటుంది. ఎప్పటికీ డిస్కౌంట్ ఉంటుందండి, రెగ్యులర్గా డిస్కౌంట్ ఉంటుంది. ఈ ప్రారంభోత్సవంకు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి గారితో ప్రారంభం జరిగిందండి. ఈ ప్రజలందరికీ తెలియజేస్తున్నామండి, మా షాప్కు విచ్చేసి రాగలరండి. ఎండలు టారెత్తిస్తున్నాయి. బయటికి రాలేని పరిస్థితి నెలకొంది. ఇంత ఎండలున్నప్పటికీ నిత్యావసర అత్యవసర పనులకు బయటికి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో వాహనదారులు, ప్రయాణికులు వడగాలులకు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఈ నేపథ్యంలో వినూత్న ఆలోచనతో పెట్రోల్ బంక్ వస్తున్న కస్టమర్లకి చల్లదనాన్ని ఇస్తున్నారు నిర్వాహకులు. స్ప్రింక్లర్లను ఏర్పాటు చేసి ఉపశమనాన్ని కల్పిస్తున్నారు. భారీగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలలో పగటిపూట బయటికి రావాలంటేనే ప్రజలు భయపడుతున్నారు. అత్యవసరమైతేనే బయటికి రావాలన్న వాతావరణ శాఖ సూచనలతో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో ఎండల నుంచి ఉపశమనం పొందేందుకు పలువురు వినూత్న ఆలోచనలు చేస్తున్నారు. కరీంనగర్లోని ఓ పెట్రోల్ బంక్ యజమాని ఎండ తీవ్రత నుంచి కాస్త ఉపశమనం పొందేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కరీంనగర్లో భారత్ బంక్ మంకమ్మ తోట శివ థియేటర్ ఎదురుగా అక్కడ ఒక బంక్ ఉంది. ఇందులో స్ప్రింక్లింగ్ సిస్టమ్ అని పెట్టిళ్ళు. దాదాపు 1 year అవుతుంది. పోయిన ఇయర్ పెట్టేసిళ్ళు. ఇది ఇలాంటి సిస్టమ్ కరీంనగర్లో ఇంకా అన్ని బంక్స్లో పెట్టాలని చాలా బాగుంది ఈ ఆప్షన్. వీళ్ళకు పోయినసారి ఒక అవార్డు కూడా వచ్చింది ఈ స్ప్రింక్లింగ్ సిస్టమ్ పెట్టినందుకు భారత్ పెట్రోలియం నుంచి. ఇది చాలా బెస్ట్ బంక్. ఇట్లాంటి బంక్స్ ఇంకా కరీంనగర్లో ప్రతి దాంట్లో స్ప్రింక్లింగ్ సిస్టమ్ పెట్టాలా. ఇది చాలా యూస్ఫుల్. వచ్చిన వాళ్ళకి ఒక 2 minutes మంచిగా కస్టమర్కి ఒక మంచి రిలాక్సేషన్ దొరుకుతుంది. ఒక 2 minutes వాళ్ళు నిలబడ్డందుకు వాళ్ళకు ఒక మంచి ఫీల్ ఉన్నది. బంక్ లో వచ్చిన కస్టమర్స్ వాళ్ళు మంచి సాటిస్ఫై వెళ్తున్నారు. ఇక్కడ బంక్ అయినా బాగుంటుంది, వీళ్ళ రిసీవింగ్ కూడా చాలా బాగుంటుంది. అండ్ ఇది ఏదైతే వాళ్ళు అరేంజ్ చేశారో ఇక ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు కంఫర్ట్ గా అనిపిస్తుంది. అండ్ యానిమల్స్ కి కూడా చాలా వరకు యానిమల్స్ కూడా వస్తాయి. ఆవులు అట్లా రోడ్స్ పైన ఉంటాయి కదా, అవి కూడా సమ్ టైమ్స్ వచ్చి ఇక్కడ నిలబడతాయి. సో అప్పుడు కూడా వీళ్ళు పాపం వీటిని ఏమి కూడా అన్నారు, కాసేపు అవి ఉంటాయి, మళ్ళీ తర్వాత పంపించేస్తారు. ఈ ఎండాకాలంలో చల్లగా ఎండ బాగా కొడుతుందని చెప్పి పెట్రోల్ కొట్టించుకుందామని వస్తున్నాం రెగ్యులర్గా. నేను డైలీ 2 days ఒకసారి ఇక్కడికి వచ్చి కొట్టుకుంటాను. నాది వచ్చేసి హౌసింగ్ బోర్డు కాలనీ. ఇక్కడికి వచ్చి మరి కొట్టుకొని చల్లదనం కోసం వీక్షించుదామని వచ్చాను. అలా విధంగా మా పిల్లలు కూడా చూపిద్దామని తీసుకొచ్చాను. బాగుంది, చాలా చాలా బాగుంది. స్ప్రింకర్స్ ఈ యొక్క చల్లదానికి స్నో వస్తుంది చూసారా, ఈ స్నో అనేటువంటి చల్లదనంగా బాగుంటుందని చెప్పేసి దూరం వచ్చి పెట్రోల్ కొట్టించుకుంటూ వెళ్తాము. థ్యాంక్ యూ. చాలా ఎంజాయ్ చేసాము. అండ్ ఇంకా ఈ ఎండకి చాలా ఉడకపోస్తుంది, అందుకే ఈ స్నో పెట్టడం వల్ల మేము రోజు వస్తున్నాం. ఈ ఎండకు ఇంత వేడిమిలో కూడా పెట్రోల్ బంక్ లో పెట్రోల్ పోసుకోవడానికి వచ్చినప్పుడు అయితే వీళ్ళు పెట్టినటువంటి దీన్ని చూసిన తర్వాతనైతే ఎంతో ఆనందాన్ని, సంతోషాన్ని కలిగిస్తుంది. ఏంటంటే ఈ ఎండాకాలంలో కూడా ఇంత వర్షం తుంపిర్లు పడుతున్నట్టుగా కొంచెం చల్లదనాన్ని ఇస్తుంది. మన వేసవిలో ఇంత చల్లదనాన్ని ఇస్తున్నందుకు కూడా సంతోషంగా అనిపిస్తుంది. సో పెట్రోల్ బంక్ వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. బంకు ఇది జ్యోతినగర్లో సెంట్ ఆల్ఫోన్స్ స్కూల్ ఎదురుగా ఉంటుంది పెట్రోల్ బంకు, భారత్ పెట్రోల్ బంకు. కస్టమర్లు అందరి తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను పెట్రోల్ బంకు యాజమాన్యానికి. కరీంనగర్ జ్యోతినగర్లోని భారత్ పెట్రోల్ బంక్ యజమాని వాహనదారులు ఇలా సేద తీరేలా ఏర్పాటు చేశాడు. పెట్రోల్ బంక్ చుట్టూ వాటర్ స్ప్రింక్లర్స్ ఏర్పాటు చేయగా అవి నలుమూలలా వాటర్ చిమ్ముతూ బంక్ పరిసర ప్రాంతాలు చల్లగా ఉంచుతున్నాయి. ఈ క్రమంలో పెట్రోల్, డీజిల్ కోసం వచ్చిన వాహనదారులు ఉపశమనం పొందుతున్నారు. పెట్రోల్ పంపుపై భాగంలో ఏర్పాటు చేసిన స్ప్రింక్లర్ల ద్వారా స్ప్రే చేయించడం కోసం ప్రత్యేక పైప్ లైన్ ఏర్పాటు చేశారు. డైరీ ఫామ్ లో ఇలా స్ప్రింక్లర్లను చూసిన సదరు డీలర్ తన పెట్రోల్ బంక్ లో కస్టమర్లకు చల్లదనాన్ని ఇచ్చేలా చర్యలు చేపట్టాడు. రోజుకు 1000 లీటర్ల నీటిని స్ప్రింక్లర్ల కోసం వాడుతున్నట్లు బంక్ యజమాని చెబుతున్నారు. పెట్రోల్ కోసం వచ్చే కస్టమర్లే కాకుండా రోడ్డుపైన వెళ్తున్న ప్రయాణికులకు ఈ స్ప్రింక్లర్లు చల్లదనాన్ని ఇస్తున్నాయి. ఇలా ఇతర బంకులను ఏర్పాటు చేయాలని పలువురు కస్టమర్లు కోరుతున్నారు. ఈ పంప్ వచ్చేసి కరీంనగర్ లో ఉంది. నేను లాస్ట్ ఇయర్ ఈ స్ప్రింక్లర్స్ ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. నేను ఒక డైరీ ఫామ్ లో చూడడం జరిగింది దీన్ని. సో యానిమల్స్కి ఇంప్లిమెంట్ చేసినప్పుడు మనం మన కస్టమర్స్కి ఎందుకు ఇంప్లిమెంట్ చేయవద్దు అన్న ఆలోచనతో ఇట్లా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. దీనికి వచ్చేసి నాకు అప్రాక్సిమేట్లీ ఒక 80,000 వరకు ఖర్చు వచ్చింది. ఎవ్రీ 1 అవర్కి ఇది ఒక 1000 లీటర్స్ వరకు వాటర్ కన్జ్యూమ్ అవుతుంది. కానీ మంచి సమ్మర్లో ఏప్రిల్ మే టైంలో వచ్చేసి బయట టెంపరేచర్తో కంపేర్ చేసుకుంటే అవుట్లెట్లో ఒక 3 to 4 degrees టెంపరేచర్ డౌన్ అవుతుంది. మళ్ళీ కూల్ బ్రీజ్గా ఫీల్ అవుతున్నారు కస్టమర్స్, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. సో నేను కూడా చాలా హ్యాపీగా ఉంది. అట్ ద సేమ్ టైం ఆ సేల్ కూడా పెరగడం జరిగింది.
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి వివిధ ప్రాంతాల నుంచి భారీగా భక్తులు తరలివచ్చారు. ధర్మగుండంలో స్నానాలు ఆచరించిన భక్తులు స్వామివారికి ప్రీతిపాత్రమైన కోడెముక్కలు చెల్లించుకొని క్యూ లైన్లలో రాజన్నను దర్శించుకున్నారు. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా సదుపాయాలు కల్పించారు ఆలయ అధికారులు. కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా గుడ్ ఫ్రైడే వేడుకలు ఘనంగా జరిగాయి. క్రిస్టియన్లతో చర్చిలు, ప్రార్థనా మందిరాలు కిటకిటలాడాయి. క్రైస్తవులు ప్రార్థనా గీతాలు ఆలపించి ఆకట్టుకున్నారు. క్రైస్తవులు తమ ఇష్టదైవమైన యేసును తలుచుకుంటూ క్రీస్తు స్తోత్రాలు పఠిస్తూ గీతాలాపాలతో గడిపారు. ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు యేసు క్రీస్తు స్తోత్రాలు పఠిస్తూ వేడుకలు జరుపుకున్నారు. నగరంలోని క్రిస్టియన్ కాలనీలోని ప్రధాన సిఎస్ఐ చర్చిలో సెంటినరీ వెస్లీ సంఘం ఆధ్వర్యంలో వేడుకలు జరిగాయి. సిలువ ఆరాధన కార్యక్రమం నిర్వహించిన పాస్టర్లు రక్షణ కార్య సాఫల్యతపై సందేశాలిచ్చారు. ఫాదర్ రెవరెండ్ పాల్ కుమార్ దేవదాస్, నిల్సన్ తదితరులు పాల్గొన్నారు. తరుగు లేకుండా రైతులకు నష్టం జరగకుండా ధాన్యం కొనుగోలు చేపడుతున్నట్టు తెలిపారు పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం చిన్న కలవల సింగిల్ విండో ఆధ్వర్యంలో దేవునిపల్లె, కొదురుపాక, నారాయణపూర్, చిన్న కలవల గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించారు. కటింగ్ లో లేకుండా వడ్లు కొనుగోలు చేయడంలో పెద్దపల్లి నియోజకవర్గం రాష్ట్రంలోనే గుర్తింపు పొందిందని అన్నారు. ప్రస్తుత పంట కాలానికి తాగునీటి సమస్య లేకుండా చూస్తామని చెప్పారు. ఈసారి కాలువ చివరి భూములకు సైతం నీళ్లు అందించినట్టు చెప్పారు. ప్రణాళికాబద్ధంగా ఎస్ఆర్ఎస్పీ నీటిని వినియోగించడం వల్లే ఇది సాధ్యపడిందని చెప్పారు. ఈ కార్యక్రమం జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు అంతటి అన్నయ్య గౌడ్, ఏఎంసీ చైర్మన్ మినుపాల ప్రకాష్ రావు, సింగిల్ విండో అధ్యక్షుడు దేవరనేని మోహన్ రావు, చిలుకా సతీష్, సిఇఓ రమేష్, మాజీ మార్కెట్ చైర్మన్ సాయిరి మహేందర్, మాజీ ఎంపీటీసీ పన్నాల రాములు పాల్గొన్నారు. 5,000 రూపాయలు క్వింటల్ పెంచడం జరిగింది. ఫస్ట్ టైం అంటే ఇంత పెద్ద ఎత్తున పెంచడం. అసలు ఈ ప్రాంతంలో మేల్ ఫీమేల్ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ ఇప్పుడు జరిగినప్పటి నుంచి చరిత్ర గత 30 సంవత్సరాల నుంచి ఎన్నడూ కూడా 500,000కి ఎక్కువ పెంచిన సందర్భం లేదు. ఇవాళ ప్రభుత్వం బోనస్ ప్రకటించగానే మరి మేల్ ఫీమేల్కి సంబంధించి పెద్ద ఎత్తున రేట్లు పెంచడం, మరి ఆ సీడ్కు సంబంధించిన యజమాన్యమే వాళ్ళ కింద పనిచేసే ఏజెంట్లను తీసుకొని రైతుల దగ్గరికి వచ్చి రైతులను బ్రతిమిలాడి రైతులతో ప్రాధేయపడి మీకు సంబంధించి ఎకరాకు ఒక ఇన్ని క్వింటాలు వెళ్తుంది. ఒకవేళ ఏదైనా కారణంతో వెళ్ళకుంటే మీకు ఎకరానికి 70,000, 80,000, 90,000 మేమే మీకు డబ్బులు ఇస్తాం, మాదే బాధ్యత అని చెప్పి ఇవాళ ప్రతి రైతుకు ఆ సంబంధించిన కంపెనీ బాజాబ్తా ఇవాళ అగ్రిమెంట్ చేసుకున్నారు. కరీంనగర్ మానేరు రివర్ ఫ్రంట్ నిర్మాణంలో అనేక అవకతవకలు జరిగాయని విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు మాజీ మేయర్ యాదగిరి సునీల్ రావు. నగరంలోని ఎల్ఎండి దిగువన నిర్మాణంలో ఉన్న రివర్ ఫ్రంట్ ను బీజేపీ నేతలతో కలిసి ఆయన సందర్శించారు. రిటర్నింగ్ వాల్, ఇతర నిర్మాణాలను పరిశీలించారు. అనంతరం సునీల్ రావు మాట్లాడుతూ మానేరు రివర్ ఫ్రంట్ నిర్మాణాల్లో అనేక అవినీతి జరిగిందని, నిర్మాణాల్లో లోపాలున్నాయని ఆరోపించారు. వీటిపై సమగ్ర విచారణ చేపట్టి అక్రమాలకు పాల్పడ్డ వారిపై చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి బండి సంజయ్లను ఆయన కోరారు. పర్యాటక శోభ తేవాలని చెప్పేసి కరీంనగర్ నగరాన్ని గొప్ప నగరంగా తీర్చిదిద్దాలని ఆలోచన చేసి దాని ప్రకారంగా 196 కోట్ల రూపాయలు కేబుల్ బ్రిడ్జ్ నిర్మాణం చేయడం జరిగింది. ఇప్పుడు కేబుల్ బ్రిడ్జ్ పరిస్థితి ఏ విధంగా ఉందనేది మనందరి కళ్ళ ముందర కనబడతాం. రాత్రిపూట అటు పోవాలంటే భయపడే పరిస్థితి. రాత్రిపూట అక్కడికి ఎవరికి కూడా వెళ్ళలేనటువంటి పరిస్థితి. చీకటి, సరైన రోడ్డు లేకుండా, సరైన స్ట్రీట్ లైట్స్ లేకుండా, ఏం లేకుండా ప్రజలు వెళ్ళడం లేదు. ఆ కేబుల్ బ్రిడ్జ్ అధోగతి పాలైపోయింది. మరి ఇప్పుడు కొత్తగా మరి మానేరు రివర్ ఫ్రంట్ నిర్మాణం చేయాలని చెప్పేసి దాదాపు 2 జీవోల ద్వారా, జీవో నంబర్ 215 ద్వారా 2021లో 9/6/2021లో 310 కోట్ల రూపాయలు ప్రభుత్వం శాంక్షన్ ఇవ్వడం జరిగింది. ఇంద్రమ పథకం స్పీడప్ అయింది. లబ్ధిదారుల ఎంపిక, నిర్మాణాలను వేగం చేయాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించగా ఆయా జిల్లాల్లో కార్యాచరణ చేపట్టారు సంబంధిత అధికారులు.
వచ్చే నెల 5 లోపు లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేసి పనులు ప్రారంభించేలా చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా కరీంనగర్ జిల్లాలోని 4 అసెంబ్లీ నియోజకవర్గాల్లో లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ వేగవంతం చేశారు. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇందిరమ్మ పథకాన్ని అమలు చేస్తోంది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 3500 గృహాలను మంజూరు చేసింది ప్రభుత్వం. తొలుత జిల్లాలోని 15 మండలాల్లోని 15 గ్రామాలను పైలట్ ప్రాజెక్ట్ కింద చేపట్టి నిర్మాణాలు చేపట్టిన విషయం తెలిసిందే. బేస్మెంట్ లెవెల్ వరకు పూర్తి చేసుకున్న వారికి 1 లక్ష చొప్పున డబ్బులను వారి ఖాతాలో జమ చేశారు. వీటితో పాటు గత ఏడాది మంజూరు చేసిన పూర్తిస్థాయి ఇళ్లకు ఇప్పటికే సర్వే పూర్తి చేశారు. కరీంనగర్ జిల్లాలో 2,10,168 ఇళ్ల దరఖాస్తులను ప్రభుత్వానికి నివేదించారు. ఇందులో స్థలం ఉండి ఇల్లు కట్టుకోలేని వారు 76,927 మంది ఉండగా పైలట్ ప్రాజెక్ట్ లో 2027 మంజూరయ్యాయి. ఇందులో 702 మంది లబ్ధిదారులు ముక్కుపోసి ఇంటి నిర్మాణాన్ని ప్రారంభించారు. నా పేరు గంగాధర్, ప్రాజెక్ట్ డైరెక్టర్ హౌసింగ్ కార్పొరేషన్ ఇందిరమ్మ ఇండ్లు కరీంనగర్. ఇప్పుడు మనం ఇందిరమ్మ ఇండ్లు మంజూరైన తర్వాత తక్కువ ఖర్చులో నిర్మించడం జరుగుతూ ఉంది. దానికి నిదర్శనంగా ఇక్కడ కలెక్టరేట్లో నమూనా గృహాన్ని మనము నిర్మించడం జరిగింది. అది ఖచ్చితంగా 5 లక్షల రూపాయల పూర్తి అవుతుంది. అది దానికి గాను మనకు 45 రోజుల నుంచి 50 రోజులు సమయం కూడా తక్కువ పడుతుంది. తక్కువ ఖర్చుతో నిర్మించుకోవడానికి ఇక్కడ మనము నిర్మించి చూపించడం జరుగుతూ ఉంది. లబ్ధిదారులు ఎవరైనా ఆసక్తి ఉన్న వాళ్ళు ఉంటే మేము వాళ్ళకి నిర్మించి చూపిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం 5 లక్షల నిధులను మంజూరు చేస్తోంది. స్థలం ఉండి ఇల్లు కట్టుకోలేని వారు, పూరి గుడిసెలో నివాసం ఉంటున్న వారు ఇందుకు అర్హులు. 400 చదరపు గజాలకు వారు ఇంటి నిర్మాణం చేపట్టవచ్చు. లబ్ధిదారుల ఎంపిక మే నెల 5 వరకు పూర్తి చేసి స్థానిక ఎమ్మెల్యే, ఇన్ఛార్జి మంత్రి తీర్మానంలో ప్రభుత్వానికి నివేదిస్తే అప్పుడు ఇల్లు మంజూరవుతుంది. ఈ నేపథ్యంలో లబ్ధిదారుల ఎంపికపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ప్రజల నుండి విమర్శలు రాకుండా లబ్ధిదారులను ఎంపిక చేయడం అధికారులకు సవాల్గా మారింది. ఇక బులెటిన్ గురించి హెడ్లైన్స్ మరొకసారి. సాగునీటి కోసం నారాయణపూర్కు పాదయాత్ర, ధాన్యం సెంటర్లను ప్రారంభించిన ఎమ్మెల్యే. నగరంలో సుడా చైర్మన్ సుడిగాలి పర్యటన, అభివృద్ధి పనులు ప్రారంభించిన నరేందర్ రెడ్డి. చల్లదనానికి పెట్రోల్ పంప్, కస్టమర్ల కోసం డీలర్ వినూత్నం. ఇందిరమ్మ ఇల్లు స్పీడప్, మే 5 వరకు లబ్ధిదారుల ఎంపిక. ఇవి మానేరు న్యూస్ బులెటిన్ విశేషాలు. నమస్తే.